ఈ మదర్స్ డే సందర్భంగా మీ మదర్ కి మీరు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే టెస్ట్ చేయించండి. ఆ టెస్ట్ పేరే BMD టెస్ట్, బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్. దీన్ని డెక్సా అనే ఒక మెషిన్ తో చేస్తాము. ఈ టెస్ట్ లో మనకి వాళ్ళ ఎముకల్లో స్ట్రెంగ్త్ ఎంత ఉంది, వాళ్ళకి ఫ్యూచర్ లో ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ ఎంత అనే డీటెయిల్స్ తెలుస్తాయి. మనం ఎప్పుడు కూడా పెద్దవాళ్ళలో హెల్త్ చెకప్ అనగానే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, హార్ట్ చెకప్స్ చేస్తాం కానీ ఈ BMD టెస్ట్ ని అంత ఫ్రీక్వెంట్ గా చేయం. ఆడవాళ్ళలో మెనోపాజ్ తర్వాత ఎవ్రీ ఇయర్ 2% చొప్పున బోన్ లాస్ ఉంటుంది. అంటే 60 years కి వచ్చేసరికి వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్ అనేది ఆల్మోస్ట్ 20 to 30% తగ్గిపోతుంది అనమాట. సో దీని వల్ల వాళ్ళకి ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళలో ఎవరైతే 65 years దాటి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ BMD టెస్ట్ చేయించుకోవాలి. అండ్ అలాగే 50 to 65 years మధ్యలో ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే రిస్క్ ఫ్యాక్టర్స్ లో ఏ ఒక్క ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళు కూడా BMD టెస్ట్ చేయించుకోవాలి. అవి ఏంటి అంటే డయాబెటీస్ గానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ గానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ గానీ, ఎవరైతే స్టెరాయిడ్స్ యూస్ చేస్తారో, ఎవరికైతే ఎర్లీగా మెనోపాజ్ అంటే 45 years లోపే మెనోపాజ్ వచ్చేస్తుందో, ఎవరైతే వెయిట్ తక్కువగా ఉంటారో, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎవరికైతే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో పేరెంట్స్ కి హిప్ ఫ్రాక్చర్ అయి ఉంటుందో, సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ లో ఏ ఒక్కటి ఉన్నా సరే వాళ్ళు మెనోపాజ్ తర్వాత BMD టెస్ట్ చేయించుకోవాలి. సో మనందరం కూడా మన మదర్ కి BMD టెస్ట్ అనేది చేయించి ఈ బోన్ స్ట్రెంత్ తక్కువ ఉంటే గనక వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ చేయించాలి. ఇక ట్రీట్మెంట్ అంటే జస్ట్ కాల్షియం, వైటమిన్ డి కాదండి. మన బోన్ స్ట్రెంథెన్ చేయడానికి కాల్షియం, వైటమిన్ డి ఒకటి సరిపోదు. ఈ ఆస్టియోపోరోసిస్ ట్రీట్ చేయడానికి బిస్ఫాస్ఫోనేట్స్ గానీ, టెరిపారటైడ్, డెనోజుమాబ్ ఇలాంటి డ్రగ్స్ మనకి ఓరల్ గా గానీ, ఇంజెక్టబుల్స్ ఫామ్ లో గానీ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే గనక మన మదర్ కి ఫ్రాక్చర్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. ఒకసారి ఆలోచించండి, మన మదర్ కి ప్రాబ్లం ఉండి మనం ఐడెంటిఫై చేయక వాళ్ళు ఎప్పుడైనా కింద పడి ఫ్రాక్చర్ అయ్యి బెడ్ మీద ఉంటే మనకి ఎంత బాధగా ఉంటుందో. అందుకే అలా జరగకుండా ఉండాలంటే ఈ BMD టెస్ట్ అనేది మీ మదర్ కి మీరు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ అంటాం.